వడదెబ్బ ప్రభావంతో శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతి చెందారు. వడదెబ్బ వల్లే వీరిలో చాలా మంది చనిపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో 2 మృతదేహాలు సాధారణ పౌరులు కావడంతో వాటిని గుర్తించారు. మిగతా 8 మంది గుర్తు తెలియని యాచకులని భావిస్తున్నారు. వడదెబ్బకు గురై ఏలూరు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 శుక్రవారం మృతి చెందారు. ఏలూరు జిల్లాలో పెదవేగి మండలం జగన్నాథపురానికి చెందిన రాచప్రోలు డేవిడ్ రాజు, ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన శేషమ్మ, చాట్రాయికి చెందిన సూరవార్పు రాణి వడదెబ్బకు గురై మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో, ఒడిశాలోని రాయగడ జిల్లా రాయికోన ప్రాంతానికి చెందిన రాంపురి పింటూ వడదెబ్బతో మృతి చెందారు. కాకినాడ జిల్లాలో 3 చనిపోయారు. సర్పవరం పంచాయతీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న గుర్రం అప్పన్న, గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పిల్లి రమణ, పిఠాపురంలో కె అప్పారావు వడదెబ్బతో మరణించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందారు. మార్కెట్ సెంటర్లో గుర్తు తెలియని వృద్ధుడు, పట్టణంలోని చిత్రాలయ సెంటర్లో విజేత సినిమా హాల్ ఎదుట యువకుడు ఎండ తీవ్రతతో మరణించారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరులో వెలినేని నరసింహారావు వడదెబ్బతో మృతి చెందారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో అట్టా లక్ష్మి అనే మహిళ వడదెబ్బకు మృతి చెందారు.